హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం అండి. ఇంట్లో కర్రీస్ ఏమైనా లేనప్పుడు వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి అంటించుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని మనం 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. హ్యాపీగా తినేసేయచ్చు. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేసేయాలో చూసేద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ విధంగా నేను ఒక 1/2 kg కాకరకాయ తీసుకున్నానండి. మరీ ముదిరిపోయి ఉండకూడదు అనమాట, కొంచెం ఇలా లేతగానే ఉండాలి. ఇక్కడ మనం పైన కూడా వీళ్ళేం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే కట్ చేసేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. తడంతా తుడిచేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ పైన పీల్ కానీ లేదా లోపల సీడ్స్ కానీ ఇవేమీ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం వీలైనంత వరకు వీటన్నిటిని ఉంచే చేసుకోండి. చూస్తున్నారు కదా, సీడ్స్ కూడా మరీ ముదిరిపోతే తీసేయచ్చు, కానీ కొంచెం లేతగా ఉంటే అలానే వదిలేసేయచ్చు. ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలో ఒక 1/2 tablespoon ధనియాలు యాడ్ చేశాను. నెక్స్ట్ దీనిలోనే ఇంకా 1/2 tablespoon జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటి కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం వేయించి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ కూడా ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 4 to 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం కాకరకాయ కారంకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 cup పల్లీలు యాడ్ చేస్తున్నాను. పల్లీలు ఫ్రై చేసి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే మంచి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ దీనిలోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా ఫ్రై చేస్తున్నాను. కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో చూస్తున్నారా, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. మనం ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. మరి మీకు నచ్చకపోతే కనుక పైన కొంచెం లైట్గా పీల్ ఆఫ్ చేసేసి తీసుకోవచ్చు అనమాట. వీటన్నిటి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక మనకి క్రిస్పీగా రావన్నమాట, మెత్తగా వచ్చేస్తాయి. అలాగే పైన ఫ్రై అయిపోతాయండి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 teaspoon సాల్ట్ యాడ్ చేశాను. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పోతుందన్నమాట. కాబట్టి మరీ ఎక్కువ కాకుండా ఉప్పు పసుపు ఒక 1/2 tablespoon యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. వీటన్నిటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పీసెస్ అనేవి క్రిస్పీగా వస్తాయండి. అలాగే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పల్లీలు కరివేపాకు కూడా మొత్తం కాకుండా కొంచెం తీసుకొని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనిలోనే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 tablespoons యాడ్ చేశాను. అలాగే కారం కూడా మనం ఇది వచ్చేసి కాకరకాయలోకి వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ కారం వచ్చేసి నేను ఒక 3 tablespoons యాడ్ చేశానండి. ఈ స్పైస్ వచ్చేసి మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేయండి. మనం ఫస్ట్ ఇలా గ్రైండ్ చేయడం వల్ల కారం అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. మనం ముందే వెల్లుల్లి యాడ్ చేసి ఫ్రై చేస్తే ముద్దలా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీనిలోనే నేను ఒక 10 to 15 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చేయడం వల్ల మనకు కారం అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. మనం ముందే వెల్లుల్లి యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది. నెక్స్ట్ ఈలోగా మనకి కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. చూడండి, కొంచెం టైం పట్టినా కానీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాల్సి ఉందండి. చూడండి, ఈ విధంగా మంచి క్రిస్పీగా రావాలన్నమాట.
ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కారంని యాడ్ చేసేసుకోవాలి. కొంతమంది వీటిని ఫ్రై చేసేసి చేత్తో మ్యాష్ చేస్తారండి, అప్పుడు ఇంకా చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. మీకు నచ్చితే అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా. కారం మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి. కారం కొంచెం లైట్గా కావాలనుకునే వాళ్ళు ఫ్రై టైప్లో చేసేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలనుకునే వాళ్ళు కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ మనం పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుంటేనే మనకు కారం అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. చూడండి ఈ విధంగా పొడి పొడిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు ఇంకా కరివేపాకు, అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి. మనకి ఇంట్లో కర్రీస్ ఇలా ఏం లేనప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపులే కదా. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. అలాగే దీన్ని మనం ఒక చల్లారిపోయిన తర్వాత ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలాగే మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మిగతా స్నాక్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి, కర్రీస్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.